హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబు, అక్కడ ఫ్యాన్ ఉన్న చోట కాకుండా ఒక్కడవే ఇక్కడే ఎందుకు కూర్చున్నావేం? ఇక్కడ కిటికీ దగ్గర గాలి బాగానే వస్తుందండి. పైగా దూరంగా కనిపిస్తున్న కొండల్ని, చెట్లని, చేమల్ని చూడడం కూడా బాగుంది. నేను ఇంటర్వ్యూకని వచ్చాను. సమయం ఉంది పిలవడానికని చెప్పడంతో ఏదో పుస్తకం తిరగేస్తూ కాలక్షేపం చేస్తున్నా. అవునా, అయితే నువ్వు చదువుకో, నేను పక్కన కూర్చుందామని ఇటు వచ్చా. పెద్దవాడిని కదా, ఏవో మాటలు కలుపుతుంటే నీకు ఇబ్బంది. అటు పక్కకు వెళ్తాలే. ఇక్కడకు మా అబ్బాయితో వచ్చాను. వాడికి ఏదో పని ఉంది, పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను ఖాళీయే. అయితే ఇక్కడే కూర్చోండి, నాకేం ఇబ్బంది లేదు. ఈ కాసేపట్లో నేను ప్రిపేర్ అవ్వాల్సిందే ఉండదులేండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది, నష్టం అయితే ఉండదు కదండి. ప్రయోజనం మాత్రం ఏముంటుంది అబ్బాయి? పెద్దల మాటల్లో చాదస్తం ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ వాటిని అనుభవంతో ఇచ్చే సలహాలుగా స్వీకరించగలిగితే కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయని నేను అనుకుంటాను. అది ప్రయోజనమే కదా. మీరేదో ఇబ్బంది అన్నారని ఇదంతా చెప్పుకొచ్చాను. ఎక్కువగా మాట్లాడుతున్నాను అనిపించిందా? ఆ పైన మిమ్మల్ని చూడగానే నాకు మా తాతయ్య గారు గుర్తొచ్చారు. మా ఇంట్లో వాళ్ళు అందరికన్నా మా తాతయ్య గారితో ఎక్కువ స్నేహం లేండి. నాకు నీతో మాటలు కలపడం సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ కూర్చుని కాలక్షేపం చేసేస్తా. ఇంతకీ నీ పేరేంటన్నావు? ఆనంద్. అదేమిటి, ముందు వెనక ఏమీ లేవా? మా తాతయ్య నన్ను పిలిచే పేరు మీకు చెప్పాను. నన్ను అలా పిలుస్తుంటే మా తాతయ్యకు మనసంతా ఆనందంగా మారిపోతుందని అంటూ ఉంటారు. బాగుందయ్యా. మరి ఇంటి పేరు? ఆనందనందనం. ఇలాంటి సర్నేమ్ ఉంటుందని నాకు తెలియని కూడా తెలియదే. అది సర్నేమ్ కాదండి, మేము మా ఊర్లో కొత్తగా కట్టించుకున్న ఇంటికి పెట్టుకున్న పేరు అది. గేటుకి ఒక పక్కన ఈ పేరు రాసి ఉంటుంది. ఇక 2 ప్రహరీ గోడల మీద బొమ్మలు కూడా వేయించాం. స్త్రీ పురుషుల సమానత్వం గురించి తెలియజేసేలా ఇంటి పనులు, పొలం పనుల దృశ్యాలు, పండగ సంబరాల మీద విద్య గురించి బోధించే బొమ్మలు. ఇలాంటివి మా ఊర్లో ఉంటే భాస్కరం అనే ఆర్టిస్టు ఎంత బాగా వేస్తారనుకున్నారు. మా ఇంటి ముందు నుంచి రోజు వెళ్ళే వాళ్ళైనా సరే నిదానంగా అడుగులు వేస్తూ ఆగి ఆగి బొమ్మలు చూస్తూ వెళ్తుంటారండి. అదేమిటి, మా ఇంటి ప్రసక్తి వస్తే నాకు ఉత్సాహం పొంగుకు వస్తుంది, అది తెలుస్తుంది. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా ఊర్లో వ్యవసాయం అండి. మీ ఊర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అబ్బా, చాలానే ఉన్నాయి, నాకు లెక్క తెలియదండి. అన్ని ఎకరాలు ఉంటే మీ నాన్న ఒక్కరే సాగు చేయగలరా? కౌలుకి ఇచ్చేసారా? మా నాన్న ఎందుకు చేస్తారు? మా ఊర్లో అందరూ ఎవరి వారే సాగు చేసుకుంటారు. భలేవాడివే, మీకు అని అడగలేదని అందరివి కలిపి చెప్పావా? మా ఊరు అని అనుకుంటాం కాబట్టి ఊర్లో ఉన్నవన్నీ మా అందరివి అని నా ఉద్దేశంలేండి. ఇక మాకు ప్రత్యేకంగా మాత్రం ఓ 3 ఎకరాలు ఉన్నాయండి. అంతేనా? ఆర్థిక ఇబ్బందులు ఎక్కువే ఉంటాయిగా. ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళే సరిగ్గా పండక అంటూ ఇబ్బంది చెప్పుతుంటారు. అదేం లేదండి, మేము భాగ్యవంతులమే. అవునా? అంటే ఇతర వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా? అవేం లేవండి, మా ఇంట్లో అందరం ఆరోగ్యవంతులమే. ఆరోగ్యమే మహాబలం అన్నారు కదా. మా తాతయ్యకి దగ్గర 80 ఏళ్ళున్నా మా నాన్నతో సమానంగా నడుస్తూ పొలానికి బయలుదేరతాడు. అక్కడ ఒడ్డును కూర్చోమన్నా వినకుండా పొలంలో దిగుతాడు. అంతేనా? చుట్టుపక్కల వాళ్ళ పొలాలకు తిరుగుతూ ఏవో సలహాలు ఇస్తుంటాడు. మా నాన్నమ్మ కూడా అంతేనండి, క్షణం తీరిగ్గా కూర్చోదు. అమ్మతో కలిసి రోజంతా కోళ్ళు, పశువుల పెంపకం పనులు చూస్తూనే ఉంటుంది. పాపం అందరూ బాగా కష్టపడతారన్నమాట. లేకపోతే ఈ ఊర్లో ఇల్లు గడవడం కష్టమే. పాపం అనే మాటలు ఇక్కడ కరెక్ట్ కాదండి. ఇష్టపూర్వకంగా చేసే కష్టం వల్లనే ఆనందమే తప్ప ప్రయాస ఏమీ ఉండదండి. కష్టపడి పనిచేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలగడానికి మించిన ఆనందం లేదని తాతయ్య చెప్తుంటారు. నిజమే కదండి. తాతయ్య ఇంకో మాట కూడా అంటూ ఉంటారు. ఉత్సాహంతో పనిచేసే వారి అరిచేతుల్లోనే ఆనందానికి చిరునామా దొరుకుతుంది. అమ్మ వాళ్ళ పెరట్లో మొక్కల్ని పెంచిన, ఆవుల్ని గేదెల్ని పోషించిన ఆనందం కోసమే కానీ వాళ్ళ దృష్టి ఆదాయం మీద ఉండదండి. అమ్మకాల కంటే పంపకాలే ఎక్కువ. మరి మా వాళ్ళకే కాదండి, మా ఊర్లో వాళ్ళందరికి కూడా ఇచ్చిపుచ్చుకోవడం, ఉన్నదే అందరితో పంచుకోవడం లాంటి మంచి అలవాట్లు ఉన్నాయండి. నీ మాటలు కడుపు నిండిన వాడిలా ఉన్నాయి. మరి నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో పాటు కష్టపడి వ్యవసాయం ఏదో చేసుకోక ఉద్యోగం కోసం ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావయ్యా?
అందరూ ఒక పని చేస్తే ఎలా? అందరూ అన్ని రకాల పనులు చేస్తేనే ప్రజల అవసరాలు తీరుతాయి. అంతే కదండి. అందుకే నా చదువుకి తగ్గిన ఉద్యోగం వెతుక్కుందాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఉద్యోగం రాకపోతే నేను ఓడిపోయినట్లు కాదని మా ఇంట్లో వాళ్ళు ముందే చెప్పారు. సాధించే వరకు ప్రయత్నించు, నీ నీ ప్రయత్న లోపం ఉండకుండా చూసుకో అని అన్నారు. సెలెక్ట్ కాకపోతే నిరాశ పడనండి. అంతేగా, నిరాశ కలిగిన దాన్ని ఈ ఆఫీస్ దగ్గరే వదిలేసి ఉత్సాహంగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభిస్తానండి అనకూడదు, కానీ చాలాసార్లు అలా జరిగిన అసంభవం ఉండదు. అలా ప్రయత్నిస్తూనే ఉంటా. అప్పుడు నా దారి మార్చే ప్రయత్నం చేసేస్తానేమో. అమ్మ వాళ్ళకి సాయం చేయడంలో అలవాటైన కోళ్ళ పెంపకమో, పాడి పశువులు పెట్టుబడి పాల వ్యాపారమో మొదలు పెడతాను అనుకుంటా. నీకు ధీమా కొంచెం ఎక్కువేనయ్యా. కష్టే పలి. శ్రమించగలిగితే శక్తి ఉన్న వాళ్ళకు అటువంటి భరోసా ఉంటుంది. ఆనందంగానూ బతకగలరు. బాగుందయ్యా, నేను చెప్పడం కాదు, నువ్వే 4 మంచి మాటలు నాకు వినిపించావు. నీ మాటలు వింటుంటే నీ ఊరిలో మీ వాళ్ళను ఒక్కసారి చూడాలనిపిస్తుంది. నా మాటల్లో మీకేమనిపించిందో తెలియదు, కానీ మాది చాలా సామాన్యమైన కుటుంబం అండి. ప్రత్యేకతలు ఏం లేవు. అయితే మీరు వచ్చారంటే మాత్రం మా వాళ్ళు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి మిమ్మల్ని అభిమానంతో 4 రోజులు కదలనివ్వకుండా కట్టిపాడేస్తారనుకోండి. నిజమా? తప్పకుండా ఒకసారి వస్తా. అది సరే, కానీ నిన్ను ఇంటర్వ్యూకి ఇంకా పిలవలేదు. యజమానులనే అహం ఎక్కువ అనుకుంటా. అయ్యో, అలా అనుకోవడం దేనికండి? నేను ఇదే పని మీద వచ్చాను కాబట్టి కాసేపు వేచి ఉండడంలో ఇబ్బంది ఏం ఉండదు. ఇంత ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళకి చాలా పనులు ఉంటాయిగా. అయినా ఇక్కడ చాలా మర్యాదగా ఒక కూపన్ ఇచ్చి ఆలస్యమైతే ఆకలి వేస్తే క్యాంటీన్లో టిఫినో భోజనమో చేయొచ్చని చెప్పారు. అర్థమైంది, నువ్వు ఎవరిలోనైనా ఏ పనిలోనైనా ముందుగా మంచిని మాత్రమే చూసే రకమని. మీరు మీ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ కూర్చునే ఉన్నారు. మీరేమీ అనుకోకపోతే నా దగ్గర ఉన్న కూపన్ తీసుకుని క్యాంటీన్లో ఏదైనా కొంచెం టిఫిన్ తిని రండి. అదేమిటి, ఆలస్యం అవుతుందేమోనని? నీకు ఇచ్చారు కదా, నీకు అవసరం అవుతుంది కదా. నాకు సాయంకాలం వరకు ఆకలి వేయదండి. ఇంట్లో అంత సుష్టిగా తిని వచ్చా. అంటే ఎన్ని రకాల వంటకాలు చేసి పెట్టారేంటి మీ ఇంట్లో? మన కోసం ఇష్టంగా చేసి ఆప్యాయంగా వడ్డించే వాళ్ళని బట్టే అన్నం రుచి పెరుగుతుందండి. నిజమే. అందుకేగా ఎవరికైనా అమ్మ చేతి వంట తర్వాతనే మరేదైనా అనిపిస్తుంది. నిజానికి నేను ఇవాళ పప్పు పచ్చడితో ముగించాను. హడావిడిగా కూర చేస్తే ముట్టుకోలేదని మా నానమ్మ సనుగుతూనే ఉంది. సాయంకాలం వచ్చాక తింటాలే అని మా నానమ్మకి చెప్పి హడావిడిగా వచ్చేసా. అయినా నీ కూపన్ నాకెందుకులే, అవసరం అయితే డబ్బు ఇచ్చే తింటా. నా దగ్గర డబ్బులు లేవని అనిపిస్తుందా నీకు? అదేం కాదండి, పెద్దవారు కదా, ఈ పరిచయంతో కలిసి కాఫీ తాగుదాం రండి అని పిలవలేనుగా. అందుకే కేవలం గౌరవంతో మర్యాద కోసమని. అంతేలేండి. మీ ఇంటికే వస్తానన్నానుగా, అప్పుడు కడుపు నిండా తింటాలే. అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది? తప్పకుండా రావాలి. అడ్రస్ చెప్పమంటారా? వద్దులే, నా దగ్గర ఉంది. నా అడ్రస్ మీకెలా తెలుసు? నీ పేరు నందకిషోర్ అయితే మీ తాతయ్య పిలిచే పేరు అంటావు ఆనందం అని ఎలా చెప్పావో నేను అలాగే కొంత నిజం కొంత కల్పన కలిపి నీ గురించి చెప్పాను. మా అబ్బాయితో ఈ ఆఫీస్కి వచ్చింది వాడికి ఇంటర్వ్యూలో సాయం చేద్దామని. ఈ ఫ్యాక్టరీ మాదేలే. వాడితో కలిసి ఆఫీస్ రూమ్లోకి వెళ్తుంటే అందరికీ దూరంగా కూర్చున్న నువ్వు ప్రత్యేకంగా కనిపించావు. నాకే ఈ ఆలోచన సొంతంగా వచ్చిందో లేక ఎక్కడైనా చదివినా లేక చూసినా ఇటువంటి సంగతి ప్రభావం ఉందో తెలియదు, కానీ నిన్ను ఇదిగో ఇలా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేసాను. మీరు చెప్పింది నాకు ఇంకా ఏమయంగా ఆశ్చర్యంగా ఉందండి. నా గురించి ఒక్క మెతుకు పట్టుకుని చూసి అన్నం ఉడికిందో లేదో తెలుసుకున్నట్లు ఈ 4 మాటల ద్వారా నీ గురించి బాగానే తెలుసుకున్నానని అనుకుంటున్నాను. ఏ పనినైనా నిజాయితీగా కష్టపడి ఇష్టంగా చేసే తత్వం నీదనిపించింది. నువ్వు ఈ ఆఫీస్లో ఉంటే నీ చుట్టుపక్కలున్న వాళ్ళని ఉత్సాహంగా ఉల్లాసంగా కలగజేసి పని చేయించగలవు. మీ ఇల్లే కాదు, నీ వల్ల ఈ ఆఫీస్ కూడా ఆనందనందనంగా మారుతుందని భావిస్తూ నీ విద్యార్హత కాకుండా నీ వ్యక్తిత్వానికే ఎక్కువ మార్కులు వేశాను. చాలా సంతోషమండి. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటేనే తప్ప వమ్ము చేయను. ఇంటికి నేను ఈరోజు మామూలుగా వెళ్ళను, గాలిలో తేలుతూ వెళతాను. ఈ రోజును మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా వీడియో విన్నందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇటువంటి మరికొన్ని వీడియోస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.